హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్ గా రిలీజ్ అయిన సోలో లెవెలింగ్ మూవీ యొక్క టీజర్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మూవీ టైటిల్ వచ్చేసి సోలో లెవెలింగ్ బియాండ్ ద సిస్టమ్ అన్నమాట. ఈ టీజర్ లో మనకి యానిమేషన్ స్టైల్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేశారు. చాలా రియలిస్టిక్ గా అయితే ఉంది టీజర్ మొత్తము. ఆ సీన్స్ కొన్ని చూసి నేను సంజీవ్ వచ్చేదాకా నేను అసలు ఇది ఒరిజినల్ లైవ్ యాక్షన్ తీస్తున్నారు కదా ఆ టీజర్ ఏమో అనుకున్నాను. సంజీవ్ కనిపించిన తర్వాతే ఓకే ఇది యానిమే టీజర్ అన్నమాట అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ ఆ క్వాలిటీ టాప్ నాచ్ గా అయితే ఉంది. A1 పిక్చర్స్ వాళ్ళు కంప్లీట్ గా నెయిల్ చేశారనమాట టీజర్ మొత్తాన్ని మాత్రం. ఆ క్వాలిటీ గానీ ఆ విజువల్స్ గానీ చాలా స్పెక్టాకులర్ గా ఉన్నాయి. అసలు ఆ టీజర్ లో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ మైండ్ పోయింది లోపల, అంత బాగున్నాయి అన్నమాట. టీజర్ లో రిలీజ్ అయిన ఫుటేజ్ బట్టి మూవీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండబోతుందో అయితే నేను గెస్ చేస్తాను. ఇది జస్ట్ గెస్ మాత్రమే, పక్క ఎట్లాగా ఉంటదని కాదు. నేను ఆల్రెడీ మాంగా చదివేశాను కాబట్టి సో దానికి దీనికి కంపేర్ చేసి ఈ మూవీలో స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండబోతుందో అయితే నేను గెస్ చేస్తాను. అండ్ మనకి ఓపెనింగ్ షాట్ వచ్చేసరికి ఒక సముద్రం అయితే చూపిస్తారు. వేవ్స్ అట్లా అలలు వస్తూ ఉంటాయి. అండ్ దాని నుంచి సిటీ నుంచి లాంగ్ షాట్ పైనకి సిటీ చూపిస్తారు. అండ్ అక్కడైతే మనకి కైజల్ అయితే ఎగురుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత షాట్ లో మనకి క్యాట్నాన్ టెంపుల్ యొక్క కీ అయితే అన్లాక్ అయినట్టు మనకి సోలో లెవెలింగ్ సిస్టమ్ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత మనకు ఒక బ్లూ గేట్ అయితే ఓపెన్ అయినట్టు మనకి షాట్ ఒకటి చూపిస్తారు. అండ్ దాని తర్వాత మన హీరో ఎంట్రీ అయితే ఉంటుంది. సంజున్ మూని బ్యాక్ షాట్ లో అయితే చూపిస్తారు. తన ముందైతే ఒక సీ ఉంటుంది. అండ్ క్లౌడీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. అండ్ దానికి కంటిన్యూషన్ గా మనకి స్లోగా షాడో ఆర్మీ అయితే లెగుస్తూ ఉంటారు ఒక్కొక్కరు. అండ్ దాంతో పాటు వెంటనే అరైజ్ పాపప్స్ అయితే వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్. అండ్ మనకి సిటీ మాంటెడ్ షాట్ అయితే ఒకటి పడింది. దాని తర్వాత మనకి హంటర్ టాన్ అయితే చూపించారు. అండ్ మనకి కైజల్ ఎగురుతున్న షాట్ అయితే పడుతుంది. అండ్ దాని తర్వాత టెంపుల్ లోపల లైట్స్ అయితే స్లోగా ఆన్ అయినట్టు చూపిస్తారు. అండ్ దాని కంటిన్యూషన్ షాట్ లో అయితే బ్లూ గేట్ కనిపించింది కదా, ఆ బ్లూ గేట్ కాస్త రెడ్ గేట్ గా అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి సంజీవ్ అయితే క్లోజ్అప్ షాట్ అయితే పడుతుంది. అండ్ క్లోజ్అప్ షాట్ నుంచి మిడ్ రేంజ్ షాట్ కి వెళ్తున్నప్పుడు తన వెనక షాడో ఆర్మీ అయితే నుంచొని ఉంటారు. అండ్ నుంచొని ఒక స్టిల్ అయితే ఇచ్చేసి ఉంటారు. అండ్ ఆ సీన్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మనకి అక్కడతో అయితే టీజర్ అయితే ఎండ్ అయిపోయి సోలో లెవెలింగ్ ది మూవీ బియాండ్ ది సిస్టమ్ అని చెప్పి అయితే టైటిల్ పడుతుంది. అండ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అని చెప్పి అయితే రిలీజ్ చేశారు టీజర్ ని. సో ఈ టీజర్ లో మనకి ఇప్పటిదాకా కనిపించిన సీన్స్ బట్టి మనకి స్టోరీ అనేది కరెక్ట్ గా సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ హయాక్స్ ని చంపేసిన తర్వాత ఆ డంజన్ ని క్లియర్ చేసాకే మనకి సంజీవ్ కి ఆ కీ అయితే వస్తుంది అనమాట. సో ఆ కీ వచ్చిన తర్వాతే సంజీవ్ కి టెంపుల్ కి రామని చెప్పి ప్రతి ఇన్సిడెంట్ అయితే జరుగుతూ వస్తుంది. అండ్ కైజలు ఆ సిటీ పైన ఎగురుతున్న సీన్ కూడా జినా యొక్క స్కూల్లో జరిగిన డంజన్ బ్రేక్ కి సేవ్ చేయడానికి వెళ్తాడు కదా సంజీవ్. సో ఆ సీన్ కి రిఫరెన్స్ గా ఈ సీన్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ మనకి ఆ టీజర్ లో కనిపించిన ప్రతి సముద్రం అలలు వచ్చిన సీన్ అంతా అయితే కన్ఫామ్ గా జపాన్ సీన్ అని చెప్పి నేను బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే మనకి సముద్రం వచ్చే సీన్ జస్ట్ జెజు ఐలాండ్ దగ్గర ఉంటుంది. అండ్ దాని తర్వాత డైరెక్ట్ జపాన్ దగ్గర ఉంటుంది. అంతేగాని ఈ మధ్యలో ఇంకెక్కడ మనకి సముద్రం కనిపించే సీన్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ ఆల్సో నా గెస్ ప్రకారం మనకి లాస్ట్ లో చూపించిన సంజీవ్ అండ్ షాడో ఆర్మీ అంతా ఒక బ్యాటిల్ కి రెడీ అవుతున్న సీన్ నాకు తెలిసి ఎండింగ్ అనుకుంటున్నాను నేను మూవీకి. ఎందుకంటే మాక్సిమం మూవీ స్టోరీ అంతా అయితే సంజీవ్ ఆ డంజన్ ని క్లియర్ చేసేయడం, బయటికి రావడం, తర్వాత ఇంకో డంజన్ లోపలికి వెళ్ళడం, అండ్ బెరూకి హంటర్ చాకి జరిగే ఫైట్, అండ్ దాని తర్వాత చేసే డంజన్ బ్రేక్, అండ్ దాని తర్వాత జినా వాళ్ళ స్కూల్లో జరిగే డంజన్ బ్రేక్ సీక్వెన్స్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత సంజీవ్ టెంపుల్ లోకి ఎంటర్ అవడం, ఆ టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్కిటెక్ట్ ని ఆ గాడ్ ని వీళ్ళందరినీ డిఫీట్ చేసి సంజీవ్ తన సిస్టమ్ ఎందుకు క్రియేట్ అయింది, అసలు సంజీవ్ ఎందుకు సెలెక్ట్ చేయబడ్డాడు, అండ్ ప్రీవియస్ గా జరిగిన మోనార్క్స్ యొక్క స్టోరీ, అండ్ షాడో మోనార్క్ అయిన యాష్బాన్ యొక్క స్టోరీ, ఇదంతా సంజీవ్ తెలుసుకొని తర్వాత ఆ టెంపుల్ బయటకు వచ్చేసిన దగ్గర నుంచి అయితే మనకి మూవీ ఎండ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మూవీ కంటిన్యూషన్ గా సీజన్ వస్తుంది కదా. సో ఆ సీజన్ లో చూపించే షార్ట్స్ అయితే మనకి ఈ ట్రైలర్ ఎండింగ్ లో అయితే చూపించారు. ఎందుకంటే సంజీవ్ డైరెక్ట్ షాడో మోనార్క్ పవర్స్ అన్నిటిని తీసేసుకున్న తర్వాతే జపాన్ కి వెళ్లి ఎస్ ర్యాంక్ గేట్ ని అయితే క్లోజ్ చేస్తాడు, అది జైంట్ మాస్టర్స్ అందరినీ చంపి. సో ఆ జైంట్ మాస్టర్స్ అన్ని చంపి ఎస్ ర్యాంక్ గేట్ కి అడ్డుగా కూర్చునే పెద్ద జైంట్ ని అయితే చంపడానికి రెడీ అవుతారు కదా సంజీవ్ అండ్ షాడో ఆర్మీ అంతా.
నేను ఈ టీజర్ లో చూపించిన సీన్ ఆ సీనే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ తప్ప మనకి షాడో ఆర్మీ మొత్తాన్ని వెనక నుంచో పెట్టుకొని సంజీవ్ లీడ్ చేసే సీన్ అయితే ఎక్కడ ఉండదు. మాక్సిమం అదే సీన్ అయి ఉంటుంది. అండ్ అంతేకాకుండా అది చాలా ఓపెన్ ప్లేస్ లో జరుగుతుంది. సంజీవ్ ఈ మధ్యలో అంతా బ్యాటిల్ చేసేదంతా డంజన్స్ లోపలే తప్పితే డంజన్ బయట అయితే ఎక్కడ ఫైట్ చేయడు. ఆ ఎస్రాంగ్ గేట్ దగ్గర మాత్రమే మనకి సంజీవ్ బయట ఫైట్ చేస్తాడు. సో మాక్సిమం మూవీ యొక్క స్టోరీ అయితే సంజీవ్ డంజన్ బ్రేక్ చేసి టెంపుల్ కీ తీసుకున్న దగ్గర నుంచి ఆ టెంపుల్ లోపల మొత్తం స్టోరీ తెలుసుకొని షాడో మోనార్క్ పవర్స్ అన్ని తీసుకొని బయటకు వచ్చిన దగ్గరికి అయితే మూవీ ఎండ్ అవుతుంది. అండ్ మూవీ ఎండ్ అయిపోయిన వెంటనే మనకు క్లోజ్ చేయకుండా ఆ తర్వాత క్లిఫ్ హ్యాంగర్స్ గా ఈ ఎస్రాంగ్ గేట్, జపాన్ లో జరిగే ఎస్రాంగ్ గేట్ ని గాని, నేషనల్ లెవెల్ హంటర్స్ ని గాని వీళ్ళందరినీ మనకి చూపించి మనకి మూవీని అయితే ఎండ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీ స్టోరీ అయితే ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో మూవీ కట్ అని చెప్పి సోలో లెవెలింగ్ ది ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని అయితే చూడండి. ఎగ్జాక్ట్ గా మూవీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ స్టోరీ అంతా అయితే ఆ వీడియోలో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ గా దాన్ని అయితే చెక్అవుట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ థాట్స్ ఏమైనా ఉంటాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.